వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న మందమరి ఏరియా జీఎం మనోహర్. క్యాదన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం క్యాదన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ కప్ క్రికెట్ పోటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే మందమరి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణం సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందమరి ఏరియా జీఎం మనోహర్ స్థానిక ఠాగూర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మనోహర్, ఏఐటీయూసీ నాయకులు అక్బర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన విద్యార్థుల పోరాట ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారమైందని పేర్కొన్నారు. సకజనుల సమ్మెలో తెలంగాణ కార్మికుల పోరాటాన్ని మరువలేమని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఏవై అధ్యక్షులు రమేష్, జీఎం సేఫ్టీ బీపీఎల్ రీజనల్ రఘుకుమార్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఎండీ ఆసిఫ్, రెక్యూ ఇన్ఛార్జ్ రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నారు. అదర్ డిగ్నిటరీస్ అందరూ పూలు వేసి నివాళులు అర్పించవలసింది విజ్ఞప్తి. Ready, sir? One more. Ready. Okay. Go ahead, sir. Sir, one second. Jai Telangana. షెడ్యూల్ నీకు అర్థం కావట్లేదా? తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, తెలంగాణ. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇవి దశాబ్ది ఉత్సవాలు. మరి తెలంగాణ సాధించి దశాబ్దం గడిచింది. మరి ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మరి మన తెలంగాణ ప్రజలకు
సింగరేణి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం సింగరేణి ఆధ్వర్యంలో మన జీఎం గారు గౌరవనీయులైన మనోహర్ రావు గారు, అదే రకంగా మన రాజేశ్వర రెడ్డి గారు ఎస్ఓటి పిఎం శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా సీఎంఓఏ అధ్యక్షులు రమేష్ గారు, మన ఏజెంట్ గారు మరియు అధికారులందరూ పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి సింగరేణిలో ఆనవాయితీగా మనం ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుని ఏదైతే సాధించుకున్నామో ఈ తెలంగాణలో కూడా సింగరేణియే కొంగు బంగారం కాబట్టి దీన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ సింగరేణి కాకుండా సింగరేణి చుట్టూ ప్రాంతాలు ప్రభావిత ప్రాంతాలను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ విద్య, వైద్యం, సంక్షేమంలో కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి సింగరేణి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం లాభాల బాటలో ప్రయాణిస్తూ వేల కోట్ల లాభాలు కూడా సాధించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా 3,000 కోట్ల లాభాలు వచ్చినట్టు కూడా తెలిసింది. మరి చాలా శుభ ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి. సంతానం లేని దంపతులకు ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుంది. విలువైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ గౌతమ్ చెప్పారు. ఈ రోజు కర్నూలు నగరంలోని మదర్ తెరీసా విగ్రహ సమీపంలో ప్రైమ్ ప్లేస్లో హాస్పిటల్లో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఉచితంగా IVF మెడికల్ కౌన్సిల్ క్యాంపు జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా ఆడవారికి స్కానింగ్ చేయడం, ఉచితంగా మగవారికి వీర్య కణాలను చూడడం జరిగిందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకున్నట్లయితే వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లలు కాని వారికి ఎవరిలో ఏ లోటు ఉందో తెలియజెప్పి వారు కుటుంబంలో సుఖ సంతోషాలతో జీవించేలా చేయడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. అందుచేత ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని డాక్టర్ గౌతమ్ చెప్పారు. డాక్టర్లు సోఫియా రాణి, పావని, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. మన ఇక్కడ 1 year 12 అయితే చూపించుకున్నాము. అపర్ణ మేడం దగ్గర చూపించుకున్నాను. కొన్ని రోజులు కనిపిస్తాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గౌతమ్, ప్రైమ్ ప్లస్ ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ అండి. ఈరోజు మా మొదటి వార్షికోత్సవం సందర్భంగా మేము ఉచిత ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఎందుకు మెయిన్గా ఉద్దేశం ఏంటంటే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ లాగా ఉన్నాయండి. కాబట్టి పేద ప్రజలు చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి పేదలకు ఈరోజు ఈ క్యాంపులో వచ్చిన వాళ్ళకి ఉచితంగా వైద్యము, ఉచితంగా స్కానింగ్ చేయడం ఆడవాళ్ళకి, తర్వాత మగవాళ్ళకి వీర్య కణాలు ఉన్నాయా లేదని సెమెన్ అనాలిసిస్ అనేది ఉచితంగా చేయడానికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి కూడా మనం IVFలో ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతుందో IVFలో దాంట్లో కూడా మనం రాయితీ ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నాం. నిజమైన అర్హమైన వాళ్ళకందరికీ కూడా మన వైద్యంలో ఖచ్చితంగా మనము తగ్గించుకొని వాళ్ళ ఇంట్లో సంతోషంగా వాళ్ళ హ్యాపీగా ఉండడానికి కోసమే మనం ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి, ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళకందరికీ కూడా స్కానింగు, వీర్య కణాల పరీక్ష ఉచితంగా చేయడం జరుగుతుంది. తర్వాత IVFలో కూడా 15,000 వరకు మనం వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ క్యాంపుకి వచ్చి అందరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాలనేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎన్నికల పరిణామాలు చూస్తుంటే గత బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేరలేదు. మోడీ మతం అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడు. గతంలో కేదార్నాథ్ మొన్న కన్యాకుమారి వెళ్లి స్వామి వివేకానంద స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేశాడు. వివేకానంద స్వామి అన్ని మతాలను సమానంగా చూసేవారు. మోడీ మతం పేరు మీద ధ్యానం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది మేము నమ్మే స్థితిలో లేము. బీజేపీ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, 15 లక్షలు అకౌంట్లో వేస్తా అని, రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదు. పబ్లిక్ సెక్టార్ ద్వారా మేము అనేక ఉద్యోగాలు కల్పించామన్నారు. మోడీ ఆడని అంబానీకి కట్టబెట్టాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు చనిపోతే ఇక్కడి రైతులకు సహాయం చేయలేదు, కానీ పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించాడు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తల్లికి ఇచ్చిన మాటను కట్టుబడింది. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారు. వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఉద్యమం చేసిన వారిని సరైన న్యాయం చేస్తామని అన్నారు. కులగణన ప్రకారం ఒక మినిస్ట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వస్తే అగ్రకుల నాయకులకు పదవులు కట్టబెడతాడు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో వ్యతిరేకంగా వచ్చాయి అని అన్నారు. జనముల, రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ బతుకులు తెచ్చుకుందని ఎక్స్రే ద్వారా కులగణన చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా
తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది. నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు, ధనవంతులకే ఇస్తాడు, కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం. ఏదైనా రేపు రిజల్ట్లో కొండగట్టు హనుమాన్జీకి ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక, న్యాయం చేయండి, 10 ఏళ్లలో మేము సఫర్ అయినాము, ఇక ముందు సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్కి వస్తే 41 మంది శాసనసభ్యులు రాసి ఇచ్చినామో వి వాంట్ టు సెపరేట్, అదే దృష్టిలో పెట్టుకుని ఆమె ఇస్తారన్నది ఇచ్చింది. కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ 10 ఏళ్ళు మేము నష్టపోయాము. ముఖ్యంగా అన్యాయం జరిగింది. ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచాడు. అన్నిటికంటే 1981లో అయింది కులగణ. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు. ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు కానీ బీసీ మాటనే లేదు. నేను ఓబీసీ కులగణ చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా. అదేవిధంగా గతంలో నా ఆలోచన ఉండే కొండగట్టు ఆంజనేయ స్వామికి రావాలని. ఇవాళ ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. మీన్వేలు సంగీతం శ్రీనివాసు అదేవిధంగా మహేందర్ కోరిక ఏంటంటే పోయేటప్పుడు సిరిసిల్ల నుంచే పోవాలన్నా, నేను కరీంనగర్ నుంచి పోదు కానీ వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా ఈ ఎన్నికల పరిణామాలు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఇది దేశ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు పూర్తి చేయలే, అన్ని వాగ్దానాలే చేశాడు కానీ ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. కానీ ఆయన ఒక సెంటిమెంట్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. అది కూడా 45 గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు. ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూపిస్తుంది. కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్గా నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా చూపించడం, దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను. కానీ ఈ ఎగ్జిట్ పోల్ను కూడా మేము నమ్మేటట్టు లేదు. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు, అది ఇయ్యలే. బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి జీరో అకౌంట్లో 15 లక్షలు వాళ్ళకు అందిస్తాన్నాడు, వాళ్ళు జమ చేస్తాన్నాడు, అది చేయలే. ఆఖరికి రైతులు సంవత్సరం కాలం పొడవునా వాన. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం, పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్ ఐపీఎస్. హలో మైసగాలో హలో
నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాల నియంత్రణ కృషి చేయాలని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీస్ అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు పోలీస్ సేవా పథకాలతో పాటు ప్రశంస పత్రాలను అందించారు. అలా మన ప్యాంటు పోవాలి ఇవ్వగా సంజీవ్ మధుమరి గౌడ్ సంపత్ మళ్ళీ ఒక స్వతంత్రం పోరాటం లాగా చేసి అహింసా పద్ధతిలోనే మళ్ళా తెలంగాణ ఫార్మేషన్ అయింది. ఒక స్టేట్ ఫార్మ్ అయింది. తర్వాత స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత స్టేట్ కూడా నంబర్ 1 స్టేట్ అయితే నంబర్ 1 స్టేట్గా వెలుగొందింది 10 ఏళ్లలో. ఇంకా కమింగ్ 10 ఏళ్ళలో నెక్స్ట్ 10 ఏళ్లలో ఒక్కొక్క డికేడ్ అనుకుని మనం లెక్క పెట్టుకుంటే నెక్స్ట్ 10 ఏళ్లలో పెద్ద సిటీగా ఇప్పుడు ఢిల్లీ ఎంత ప్రామాణికంగా దేశానికి ఉందో ఇంకొక అంతే పవర్ఫుల్గా, అంతే డెవలప్డ్గా, అంతే పవర్ఫుల్గా, అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తెలంగాణ పోలీస్ హైటెక్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ పరంగా కానీ ఇప్పుడు ఢిల్లీలో మన ర్యాంక్ ఇంకా ఫస్ట్గానే ఉంది ఇన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సాల్వింగ్ కేసెస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అన్ని టాప్లో ఉంది, నంబర్ 1 ర్యాంక్లో ఉంది. అదే కాకుండా కొత్త కొత్త క్రైమ్స్ ఏర్పడుతున్నాయి. ఆ క్రైమ్స్ని కూడా ఎట్లా ట్యాకిల్ చేయాలని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ సైబర్ క్రైమ్లో కానీ, నార్కోటిక్స్లో కానీ, తర్వాత ఆర్గనైజ్ క్రైమ్ కంట్రోల్లో కానీ అన్ని రకాలుగా కూడా మొత్తం ముందజలో ఉండి ఏదైనా కేసుని డిటెక్ట్ చేసి పబ్లిక్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అండ్ ఎన్ని పెద్ద ఈవెంట్స్ వచ్చినా మీరు రీసెంట్గా లాస్ట్ గత సంవత్సరంలో కానీ అంతకుముందు సంవత్సరంలో కానీ పెద్ద ఈవెంట్స్ జరిగినాయి. ఇక్కడ ప్రపంచంలో జరిగిన ఈవెంట్స్ మన ఇండియాకి ఎప్పుడు చూసినా మన ఇండియాలో జరుగుతాయా అనుకున్న ఈవెంట్స్ లైక్ ఫార్ములా 1 రేస్ జరిగింది. మనం ఎప్పుడు అనుకోలేదు ఫార్ములా 1 రేస్ అంతా యూరోప్లో, అమెరికాలో జరుగుతాయనుకున్నాం. కానీ హైదరాబాద్లో ఫార్ములా 1 రేస్ అంటే అంత డెవలప్మెంట్ మనం సాధించుకున్నాము. ఇది ఎవరితో ఒకటి కాదు, ప్రతి మనిషి ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా మన రాష్ట్రంలో ఉండి మనతో కలిసిపోయి మనతో పాటు మన రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడ్డారు. వాళ్ళందరి యొక్క కృషి ఈరోజు మనం ఇంత డెవలప్డ్ స్టేట్గా రన్ చేయబడుతున్నాము. మీరు ఒక్కసారి హైదరాబాద్ అవన్నీ చూసుకోండి ఎంత డెవలప్ అవుతుంది.
సో అందరూ వచ్చి హైదరాబాద్కి చూస్తున్నారు, ఏ ఈవెంట్ అయినా హైదరాబాద్కి చూస్తున్నారు. అంటే తెలంగాణ అట్లా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ని ఆధారంగా చేసుకోవాలి. ఇంకా ఇంకో డెకేడ్లో మనం నంబర్ 1 ఇన్ ఇండియా, నంబర్ 1 ఇన్ వరల్డ్ కావాలని కోరుకుంటూ అందరికీ ఎవరైతే దీనికి కోసం కృషి చేశారో ఇంకా మనం కష్టపడి ఇంకా మనం చాలా పవర్ఫుల్గా మనము అందులో కొత్తగా వచ్చిన టెక్నాలజీని అందిపించుకుంటూ మన ప్రజలందరూ హ్యాపీగా స్వతంత్రంగా డెవలప్డ్గా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, ఇంకా స్పేస్ టెక్నాలజీ, తర్వాత కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్మేడేట్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మేడేట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఉన్న రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ ఇన్ఛార్జ్ ఉపేందర్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సరస్వతి బ్యారేజ్లో సిమెంట్ గ్రౌండింగ్ పనులు ప్రారంభం. సీసీ బ్లాక్లను తొలగించి పునర్నిర్మాణం. బ్యారేజ్ ఆఫ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్లలో ఇసుక మేటల్ తొలగింపు. బ్యారేజ్లలో లీకేజ్ మరమ్మతులు త్వరగా పూర్తి చేసి బ్యారేజ్లో నీటిని నింపడానికి సన్నద్ధమవుతున్న ఇంజనీరింగ్ అధికారులు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం, పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్ ఐపీఎస్. భద్రాచలం పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్స్ భద్రాచలము కౌంటింగ్ ఏజెంట్, భద్రాచలము నర్సంపేట పోలింగ్ ఆఫీసర్, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్. హలో మైసగాలవ్, హలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచిందని, ఈ కాలంలో సింగరేణి సంస్థ ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు మరింత ఉత్సాహంతో సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఓ జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏఐటియుసి బ్రాంచెస్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, సిఎంఓ ఏఐ అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, డివైపిఎం ఎండి హఫ్సిబ్, ఎస్ఎస్ఓ ఆర్ రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి జీఎం ఏ మనోహర్ హాజరై మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సూపర్ బజార్ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం సెంటర్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మరియు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ మరియు అమరవీరుల స్తూపం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, ముందుగా పట్టణ ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సందర్భంగా ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా జోహార్లు, నివాళులు అర్పిస్తా ఉన్నాను. వారందరినీ మనం గుర్తు చేసుకోవడం, ముఖ్యంగా ఈ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత, మన ధర్మం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు జరిగినటువంటి ఉద్యమంలో మన సింగరేణి ఉద్యోగులు కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. మరి ఈ సందర్భంగా సింగరేణిలో సమ్మెకు దిగినటువంటి ఉద్యోగులందరికీ కూడా, మరి తెలంగాణ రాష్ట్రం కోసం సంఘీభావం తెలిపినటువంటి మన సింగరేణి ఉద్యోగులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.
అయితే ఇందాక తెలియజేసినట్టు మన సింగరేణి కాలనీస్ దినదినాభివృద్ధి చేసేందుకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఉత్పాదకతలో బొగ్గు రవాణాలో టర్నోవర్లో అభివృద్ధి సాధిస్తూ గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల మైలు రాయిని కూడా దాటిందనే విషయం మీ అందరికీ తెలుసు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మనం ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా సంస్థలు నిర్దేశించినటువంటి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడంలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పేసి మరింత ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. మన సింగరేణి తర్వాత వారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ సత్యనారాయణ గారు కూడా కోరుతున్నాము. వారికి అప్రిషియేషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. వీరికి ప్రత్యేకంగా 24 ఎస్ఎస్సి రిజర్వ్లో 9 జీకే సాధించడం జరిగింది. వీరు 2024 10వ తరగతి పరీక్షల్లో 9 జీబీ వీరికి ప్రత్యేక అభియానం జరపవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత శ్రీమతి కె సింధిరా వైఫ్ ఆఫ్ పెండ తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేసి అందులో మనం ఆర్థిక అభివృద్ధితో ముందుకు సాగుతున్నాము. ఇదంతా కూడా మన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టపడి పనిచేసి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే ఉంటాయి. వాటిని కొనసాగించాల్సిందిగా శ్రీ ఆసిఫ్ గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు హానరింగ్ ఆఫ్ వేసవలసిందిగా కోరుతున్నాను. మీ వంశీ ఇండియన్ బిరోగా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.